హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనజా మేకప్ ఆర్టిస్ట్. ఏంటి చీకట్లో ఎక్కడికో వెళ్తుందని చూస్తున్నారు కదా. రీసెంట్ గా నేనైతే విజయవాడ టెంపుల్ కి వెళ్ళాను కదా. సో అందరు అడుగుతున్నారు ఎలా వెళ్ళారు అని చెప్పి. సో మీకోసమే ఈ వీడియో చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకైతే క్లియర్ గా చెప్తాను ఎలా వెళ్ళాను, ఎంత అమౌంట్ అయింది అని చెప్పి. ఇంటి నుంచి నైట్ స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళే వరకు మనకి మార్నింగ్ 4 or 5 అయితే డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే నైటే ప్లాన్ చేసుకోండి. డే టైమ్ లో వెళ్ళామంటే మనం అక్కడ రూమ్ తీసుకోవాలి, అక్కడ స్టే చేయాలి, అంతా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా. సో అందుకే చెప్తున్నా, మనం నైట్ ఇక్కడ నుంచి 11 o'clock స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ మనం అక్కడికి రీచ్ అవ్వడానికి 5 or 6 ఆ మధ్యలో అవుతుంది. మనకు చాలా ఈజీ ఉంటుంది దర్శనానికి కూడా ఆ టైంలో. సో మనమైతే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవ్వాలి బస్ కి. నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగి టీ తాగాను, ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ ని పికప్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన, తనైతే ఇంకా అసలు రెడీ అవ్వలేదు. నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పా, అయినా కూడా ఇంత డీలా ఉంటుంది చూడండి అసలు. సో నేనైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ డిన్నర్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ మధ్యలో ఆకలేస్తుంది కదా, సో అందుకని చెప్పి ఇంట్లోనే తిని వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయినాం. అందరికి బాయ్ చెప్పేసి అక్కడ మేమైతే ఇప్పుడు కర్మన్ ఘట్ లో ఉన్నాము. కర్మన్ ఘట్ నుంచి ఎల్బీ నగర్ కి ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికి మ్యాక్స్ ఒక 5 minutes 10 minutes అట్లా పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఆటో బుక్ చేసాము, ఆటో అయితే వచ్చింది. ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అందరికి బాయ్ చెప్పేసినాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా. లిటరల్ గా మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని చెప్పి. సడన్ ప్లాన్ చేసుకొని సడన్ గా అయిపోయినాయి అన్ని. అయితే మ్యాటర్ లోకి వచ్చేద్దాము. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి కొంచెం ముంగల్కి వస్తే బస్సెస్ ఆగుతాయి అనమాట. ఇక్కడ అందరు కూర్చొని ఉంటారు, అందరు టేబుల్స్ వేసుకొని. అక్కడికి వెళ్ళి మనము ఎంక్వైరీ చేసుకోవాలి. మేమైతే స్లీపర్ తీసుకున్నాం, ఎందుకంటే నైట్ టైం కదా, పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పి. ఇంకోటి కంఫర్ట్ కూడా ఉంటది మనకి, నైట్ టైం జర్నీ కదా. మీరు కూడా వెళ్ళేటప్పుడు మ్యాక్స్ ఇదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు, సేమ్ కాస్ట్ ఉంటది. అండ్ టికెట్ ఎలా తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఉంటారు అందరూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. మాకైతే ఒక సీట్ కి 700 నుంచి 800 మధ్యలో చెప్పారు. మేము బేరం ఆడి ముగ్గురం ఉన్నాం అని చెప్పి 600 కి తీసుకున్నాము ఫైనల్ గా. టికెట్ ఎర్లీగానే తీసుకున్నాం, కాకపోతే మాకు అక్కడికి ఇక్కడికి టైం కంపేర్ చేసుకొని చూస్తే 11-11:30 అలా వెళ్తే మేము ఎగ్జాక్ట్ టైం కి అక్కడ రీచ్ అవుతామని చెప్పి ఇంకాసేపు ఆగాము. ఈ లోపు మేము బస్ లో తినడానికి స్నాక్స్ అవి తీసుకున్నాము, ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పి. బస్ అయితే మంచిగా ఉండే, కంఫర్ట్ ఉండే. ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకుండా మంచిగా అనిపించింది నాకైతే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళిన కాబట్టి. ఇంకా బస్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 hour తర్వాత మాకు మధ్యలో ఆపారనమాట, ఏమైనా తినడానికి కానీ లేదంటే వాష్రూమ్స్ కి అలా అని చెప్పి. అలా ఏం ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్ ఉండే. తర్వాత మేమైతే విజయవాడలో దిగే వరకు మాకు 4:30 అలా అయ్యింది. చాలా ఎర్లీగా తీసుకెళ్లాడు. మేము 5 అలా అవుతుంది, 6 అలా అవుతుంది అని చెప్పి అనుకున్నాం, కానీ చాలా ఎర్లీగా వెళ్ళాము. అంత ఎర్లీగా వెళ్ళేసరికి మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం, ఏంటి ఇంత తొందరగా వచ్చాము, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి చాలా కంగారు పడ్డాం మేమైతే. సరే అని చెప్పి అక్కడ ఉన్న ఆటో వాళ్ళని ఎంక్వైరీ చేసాము, ఏంటి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దర్శనం అని చెప్పి. అక్కడ నుంచి గంగా అయితే మనకి ఒక 1 to 2 kilometers ఉంటుంది. వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం టెన్షన్ పడకండి, ఇప్పుడు వెళ్ళి మీరు స్నానం చేసుకునే లోపు మనకు దర్శనం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి. ఇంకా ఎంతైనా ఫస్ట్ టైం కదా, చాలా భయం వేసింది. ఏంటి ఇంత తొందరగా తీసుకెళ్లాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఏంది అని అసలు అర్థం అవ్వలేదు. ఇంకా సరే ఫస్ట్ స్నానాలు చేసి రెడీగా ఉందాము, అప్పటి వరకు చూద్దాం అని చెప్పి ఇంకా వెళ్ళి గంగలోకి దిగి స్నానం అయితే చేసినాం. అంత మార్నింగ్ అయినా చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాతనే కొంచెం మాకు ధైర్యం వచ్చింది, మేము ఒక్కరిమే లేము, చాలా మంది ఉన్నారులే, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళొచ్చు అని చెప్పి. మేము 4 o'clock వచ్చినాము. ఇంకా ఆడోళ్ళది ఎట్లుంటది తెలుసుగా మీకు. స్నానం చేసి రెడీ అయ్యి అది ఇది అనేసరికి మాకు 6 o'clock అయింది అక్కడనే. ఇంకా మంచిగా హ్యాపీగా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అప్పటి వరకు చాలా కూల్ ఉండే వెదర్, అక్కడ చాలా మంచిగా అనిపించింది. ఏంటో సడన్ గా 6 o'clock తర్వాత మొత్తం హీట్ అయిపోయింది అక్కడ మొత్తం ప్లేస్ అంతా. నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా సరేలే దర్శనానికి వెళ్దాం ఇంకా అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. పైన ఉంటుందా లేదా కొబ్బరికాయ అనే డౌట్ తోనే మేము కిందే తీసుకున్నాము. పైన కూడా ఉంటాయంట, కానీ మనకు తెలియదు కదా, సో అందుకే కిందే తీసుకున్నాము. ఇక్కడ మంచి విషయం ఏంటంటే సేమ్ యాదగిరి గుట్టలో ఉన్నట్టుగానే మనం బస్ లో తీసుకెళ్లి మళ్ళీ అదే బస్ లో తీసుకొస్తారు. అప్పటి వరకు చాలా భయం వేసి ఉండే, ఎలా వెళ్ళాలి పై వరకు అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు బస్ లో తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు అని చెప్పినారు వాళ్ళు. నాకైతే సేమ్ యాదగిరి గుట్ట వెళ్ళినట్టే అనిపించింది. తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడం అదొక్కటి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మేమైతే ఇంకా బస్ లో కూర్చున్నాము, సీట్ దొరికింది. చాలా పబ్లిక్ అయితే ఏం లేరు, ఫస్ట్ బస్ అనుకుంటా అదే. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్స్ అలో లేవని చెప్పారు. సో మేము ఇంకా ఫోన్లు అయితే కిందే పెట్టి వెళ్లాల్సి వచ్చింది. కిందే అంటే పైనకి వెళ్ళిన తర్వాతే. దర్శనం కూడా చాలా బాగా అయింది, చాలా ఫాస్ట్ గా కూడా అయ్యింది. అండ్ అక్కడే ఉందాం అనుకున్నాం నైట్ వరకు, కానీ కాకపోతే అక్కడ చాలా హీట్ ఉండే, సో ఉండలేకపోయినాం. మళ్ళీ మీరు
మీరు నైట్ రిటర్న్ రావాలంటే అదే ప్లేస్ లో మళ్ళీ ఆగితే 6 o'clock కి మళ్ళీ బస్సెస్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ రావచ్చు. సేమ్ 600 రూపీస్. మీరు వెళ్ళినప్పుడు పక్కా అక్కడికి వెళ్ళి షిప్ లో ఎక్కండి, చాలా బాగుంటుంది. సో కాస్ట్ విషయానికి వస్తే హైదరాబాద్ టు విజయవాడ పర్ పర్సన్ 600 రూపీస్. బస్ స్టాండ్ నుంచి గంగలోకి మనకి ఒక పర్సన్ కి 25-30 రూపీస్. అండ్ మళ్ళీ గంగ నుంచి పార్క్ కి 20 రూపీస్ పర్ పర్సన్. పార్క్ నుంచి రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్ కి ఒక పర్సన్ కి 25-30 రూపీస్. సేమ్ మళ్ళీ హైదరాబాద్ కి 600 రూపీస్. అంతే. ఇంకా మాకు టోటల్ గా ఎంత ఖర్చు అయి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.